హాయ్ అండి, ఒకసారి చికెన్ ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. 1 కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, మంచి కలర్ రావడానికి కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను నేను. చాలా బాగుంటుంది. ఇవన్నీ కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత వేయించిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, అలాగే పుదీనా, కొత్తిమీర ఇవన్నేసి, పెరుగు ఇవన్నేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఏం మసాలాని వేయాల్సిన అవసరమే లేదండి, ఇవే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. అసలు నీళ్ళు వేయకూడదు, ఈ నీళ్ళు ఈ జ్యూసే సరిపోతుంది చికెన్లో ఉండేవే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుని మరొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ రైస్లోకి కానీ. నేనైతే తిని చూస్తాను, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.